దేశంలో ఏదైనా ఆడపిల్లని రేప్ చేశారు లేకపోతే ఎవరినైనా మర్డర్ చేశారు, వాడిని మరణశిక్ష వేయాలి కదా. వాడికి చేయరా? మనం వేసింది కూడా అదే, మరణశిక్ష వేసాం టెర్రరిస్టులకి. అందుకు వి వెంట ఇన్ టు పాకిస్తాన్ అండ్ వాళ్ళకి మరణశిక్ష వేసాం. అంటే వాళ్ళందరినీ చంపేసి ఆ 9 బేస్ క్యాంపుల్ని కాల్చేసి వచ్చాం. కానీ అది వాళ్ళ ల్యాండ్ లో ఉంది, పాకిస్తాన్ ల్యాండ్ లో ఉంది. వాళ్ళ గవర్నమెంట్ పెంచి పోషిస్తున్నా గానీ యుద్ధంలా వద్దు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దాన్ని అటాక్ చేసామంటే డైరెక్ట్ గా వాళ్ళకి అటాక్ అయినట్టే, ఇండైరెక్ట్ గా బేసికల్లీ. కాకపోతే మేము అటాక్ చేసాము, టెర్రరిస్టులు మా మీద దాడి చేశారు కాబట్టి టెర్రరిస్టులనే చంపాము, వాళ్ళనే అటాక్ చేసాము, పాకిస్తాన్ మీద ఏం చేయలేదు, టెర్రరిస్టుల మీద చేశాము అని చెప్పి ఉద్రిక్తతను పెంచే ఉద్దేశం లేదు. అంటే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళతో ఎటువంటి గొడవ లేదు. అంటే ఐ మీన్ టు సే వీ హావెంట్ అటాక్. మీరు కాముకుంటే మేము కాముకుంటాం, లేదు అని మీరు రెచ్చిపోతే పుచ్చ లేపుతామన్నారు. వాళ్ళు టెర్రరిస్టుల మీద మనం దాడి చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, అంటే ఐ మీన్ టు సే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేశారు. ఆబ్వియస్లీ వీ హావ్ గివెన్ బీ ఫిట్టింగ్ రిప్లై. చక్కబలం చేసుకున్నారు వాళ్ళు అక్కడ. ఈ విషయం తెలీదా? నాకు తెలిసింది రాహుల్ గాంధీకి తెలీదా? ప్రజలందరికీ తెలిసింది రాహుల్ గాంధీకి తెలీదా? తెలియకపోతే వాళ్ళమ్మ సోనియా గాంధీ అర్థం చేసేటట్టు చెప్పరా?